ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికల భాగంగా ఈ దినాన 14వ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. అయితే దానికి ముందు ఒక చిన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలి. సాధారణంగా ఎప్పుడైనా ఎవరైనా బండి మీద నుంచి పడిపోయినా, వాస్తవంగా సైకిల్ తొక్కుకుంటూ లేకపోతే ఇంట్లో పడిపోయినా వాళ్ళకి ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి, వాపు వస్తుంది. వాపు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళంగానే ఆయన పైకి బాగానే ఉంది కదా అని అనుకున్నా లోపల వాపు ఉందో లేదో, లోపల ఫ్రాక్చర్ ఉందో లేదో చూడడానికి ఎక్స్రే తీస్తారు కదా. ఎక్స్రే తీస్తే పైకి బాగా అనిపించినప్పటికీ లోపల ఎక్కడ ఫ్రాక్చర్ ఉందో మనకు అర్థమవుతుంది, ఎక్కడ విరిగిపోయిందో మనకు అర్థమవుతుంది. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే 14వ కీర్తన కూడా అలాగే ఉంటుంది. 14వ కీర్తన అంతా కూడా మామూలుగా మనం ఆలోచించాలంటే ఒక స్పిరిచువల్ ఎక్స్రే కింద మనం చూడొచ్చు. దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ చాలా సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అనేక మంది పెదవులతో ప్రభువు నమ్ముతూ క్రియల దగ్గరికి వచ్చేసరికి ప్రభువు లేరన్నట్లుగా, ప్రభువుకు భయపడనట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితిలో దేవుడు మాత్రం పైనుంచి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఎవరూ కూడా నీతిమంతులు లేరు అన్నట్లుగా పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ దేవుని భయం లేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నారని తెలియచేయడానికి ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో కూడా చెప్తా ఉన్నాడు. మొదటి 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది బుద్ధిహీనుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుస్తుంది. వాడు దేవుడు లేడని పైకి చెప్పడు కానీ లోపల అనుకుంటూ ఉంటాడు. లోపల దేవుడు లేడని అనుకుని వాడు ఇష్టానుసారంగా పాపం చేస్తా ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. మనుషులు అదే రీతిలో బ్రతుకుతున్నారు అనే సంగతి జ్ఞాపకం చేస్తాడు. 3-4 వచనంలో నేను ఇందాక అన్నట్లుగా పైనుంచి కిందకి చూసి రిపోర్ట్ తీసేసరికి నీతిమంతుడు ఒక్కడు కూడా లేకుండా ప్రతి ఒక్కడు చెడిపోయిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఎవరైనా వివేకం కలిగి ఉంటారని మనం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ కింద ఉన్న ప్రజలందరూ కూడా పాడైపోయినట్లుగా రాయడం మనం గమనించగలుగుతాం. అయితే 5-7 వచనాల వరకు మనం చదువుకోనగలిగినప్పుడు ఇలాగ మనుషులు భయం లేక పేటరేగిపోతున్న పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు నిశ్చయముగా ఖచ్చితంగా ఒకనొక రోజున దేవుని ఉగ్రతను రుచి చూడాల్సి వస్తుందని, దేవుని కోపాన్ని రుచి చూడాల్సి వస్తుందని, అయితే దేవుడు మాత్రం నీతిమంతుల పక్షంగా ఉండి వారు యథార్థంగా బ్రతికినప్పుడు దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడనే సంగతిని కూడా ఈ కీర్తనలో రాస్తూ ఉంటాడు. అయితే ఈ కీర్తనను బట్టి మనం నేర్చుకోగలిగిన కొన్ని పాఠాలు ఉన్నాయి. దేవుని స్వభావం కోసం దావీదు మాట్లాడుతూ అంటాడు, దేవుడు వివేకము కలిగిన వారి కోసం వెతుకులాడుతున్నాడు అనే మాట అంటాడు. ఎవరు నమ్మకంగా ఉంటారు, ఎవరు యథార్థంగా ఉంటారని ఇంకా దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. యథార్థంగా ఉండే వాళ్ళ పక్షాన దేవుడు వ్యాజ్యమాడేవాడిగా ఉంటాడు అంటాడు. కిందకి మనం జాగ్రత్తగా 5-7 వచనాలు చదువుతూ అందులో అంటాడు, యథార్థవంతులకు దేవుడు ఆశ్రయస్థానంగా ఉంటాడు, ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడు, ఆయన వారికి కోటగా బలముగా ఉంటాడు. అయితే జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినప్పుడు మనుషులందరూ కూడా చెడిపోయిన పరిస్థితుల్లో, బుద్ధిహీనంగా బ్రతుకుతున్న పరిస్థితిలో, దేవుడు లేడని మనసులో అనుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్న పరిస్థితిలో మనం దేవుని పట్ల భయము కలిగిండి, యథార్థత కలిగిండి దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నిశ్చయంగా ఒకానొక రోజుకు పరిస్థితులన్నీ తారుమారవుతాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగున్నప్పటికీ దేవుడు నిశ్చయంగా యథార్థవంతుల పక్షాన వ్యాజ్యమాడతాడు అని ఈ కీర్తనకారుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి అలాగే ఉంది. దేవుడు లేడని పైకి బహిరంగంగా చెప్పేవాళ్ళు లేరు కానీ దేవుడున్నాడని నమ్ముతూనే దేవుని పట్ల భయం లేని పరిస్థితుల్లో మనుషులు బ్రతుకుతున్నారు. దేవుడు అంటే భయపడని పరిస్థితుల్లో మనుషులు బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ ఇంకనూ నీవు కూడా అలాగే ఉంటే, ఒకవేళ మనుషులు కనుక అలాగ ఉండిపోతే దేవుని ఉగ్రతను ఒక రోజు రుచి చూడాల్సి వస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తాడు. అయితే ఈ కీర్తన బట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలు ప్రవర్తన ఎలా ఉంది, మన భక్తి జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, దేవుడు ఉన్నాడు అంటూ ఆయనకి భయపడుతున్నామా, లేదు దేవుడు ఉన్నాడులే కానీ ఆయన చూడంటూ భక్తి లేని వారి వల్ల, భయం లేని వారి వల్ల బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే దేవుని ఉగ్రత రుచి చూడాల్సి వస్తుందేమో, విడవబడే పరిస్థితి వస్తుందేమో. అలా కాదని చెప్పి నేను యథార్థంగా మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు నిశ్చయముగా మన ఆపదలలో, మన పరిస్థితుల్లో ఆయన ఆశ్రయస్థానంగా ఉంటాడు. ఈరోజు భక్తిహీనుడు వర్ధిల్లుతున్నట్లుగా అనిపించవచ్చు కానీ ఒకనొక రోజున నీ నీతి, నీ యథార్థత, నీ భక్తే నేను కాపాడుతుంది, నీ దేవునికి ఆశ్రయస్థానంగా ఉంటాడు. ఈ కీర్తనను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం నేర్చుకోగలిగిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే ఈ లోకమంతా కూడా పాడైపోయిన పరిస్థితుల్లో, భ్రష్టత్వంతో నిండిపోయిన పరిస్థితుల్లో లోకముతో కలవక మనం దేవుని పట్ల యథార్థంగా జీవిద్దాం. ఆయన మనకు ఆశ్రయముగా ఉండి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమగలిగిన తండ్రి, నీ నామానికి వందనాలు. నిజమే, ఈ రోజున ప్రభు నాయన నీవు లేవని అనేవారి కంటే నీవు ఉన్నావని నమ్ముతూనే నీ పట్ల భయం లేకుండా బ్రతుకుతున్న జనాలు అనేక మంది ఉన్నారు. అలాంటి జాబితాలో మేము ఉండక ప్రభు యథార్థంగా, నీతి కలిగి, భక్తి కలిగి
కలిగి భయము కలిగి నిన్ను ఆశ్రయించిన బిడలముగా మేము ఉండడానికి, నిన్ను నమ్మిన బిడలముగా ఉండడానికి కావాల్సిన కృపను దయచేయండి. ఒకవేళ అలాంటి భక్తిహీనత కనుక మాలో దరిచేరతా ఉంటే నిశ్చయముగా మీ ఉగ్రత చూడాల్సి వస్తుందనే మాట మీరు మాతో మాట్లాడారు. ఆ పరిస్థితుల్లోనికి మేము వెళ్ళక నీ కొరకు నిలబడి ప్రభ, నిన్ను కోటగా, నిన్ను బలముగా, నిన్ను ఆశ్రయ దుర్గముగా, నిన్ను ఆశ్రయ స్థానముగా మేము చేసుకుని నీ కృపలో మేము ముందుకు సాగడానికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా దీవెంచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.